హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మండే తీసిందనమాట. అంటే నార్మల్‌గా మండే మనం పూజ చేసుకుంటాం కదా! సో, అదే వ్లాగ్ అనమాట. నేను ఇక్కడ మండే అని చెప్పి చాలా అంటే నీట్‌గా ముగ్గేసుకున్నాను పెద్దది. ఎందుకో చాలా పెద్దది వేయాలనిపించింది. చాలా రోజులైంది వేసి అని చెప్పి. మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్ చేయండి. అలాగే బాగుందా లేదా అనేది కూడా కమెంట్ చేయండి. మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది మీకు నచ్చుతుంది. ఇంకా ఇంకా మంచిగా చేయడానికి నేను కూడా ట్రై చేస్తాను. సో, అందుకే అడుగుతున్నాననమాట. నచ్చిందా లేదా అని చెప్పి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొంచెం గ్యాప్ వచ్చేసింది వ్లాగ్ అప్లోడ్ చేసి. ఎందుకంటే కాలేజ్‌లో ఎగ్జామ్స్ అవుతున్నాయన్నమాట. ఎగ్జామ్స్ అంటే టెస్ట్ జస్ట్ క్లాస్ టెస్ట్ లాగా. సో, అందుకే అప్లోడ్ చేయడం అవ్వలేదన్నమాట. సో, ఏమీ అనుకోవద్దు. మీరు ఇప్పటివరకు ఎలా సపోర్ట్ చేశారో అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను. ఇది కూడా ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే ఏం జరుగుతుందో నా లైఫ్‌లో మీకు తెలియడం కోసం అనమాట. అంటే ఎందుకు గ్యాప్ వచ్చింది అని చెప్పి మీకు చెప్పడానికి. సో, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కమెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. సో, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అప్పుడు నాకు కూడా ఎంకరేజింగ్‌గా ఉంటది. అన్నీ ఉంటేనే పూజ చేసుకోవాలని అయితే నేను అలా అనుకోను. ఒక్కొక్కసారి పువ్వులుండవు. సో, పువ్వులు లేనప్పుడు కూడా నేను పూజ చేసుకుంటాననమాట. నేను ఇలా పూజ చేసుకుంటున్నానని తెలిసి మేము రెంట్‌కుంటున్నాం కదా! సో, ఆ ఆంటీ డైలీ నాకు పువ్వులు ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మనం ఏదైనా అనుకుంటే అది జరుగుతది అంటారు కదా! దేవుడు మార్గం చూపిస్తాడు అని. నేనైతే నమ్ముతాననమాట గట్టిగా. ఎందుకంటే పువ్వులు లేవు ఈరోజు పూజ ఎందుకులే అనుకోలేదు నేనెప్పుడు. పువ్వులున్నా లేకపోయినా సరే పూజ చేసుకునేదాన్ని. సో, ఆయనకే అనిపించిందేమో అందుకే డైలీ పంపిస్తున్నారు పువ్వులు. అందుకే అంటాను దేవుడి మీద నమ్మకం మాత్రం వదిలేయొద్దు అని. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమి అనుకోలేదు. సో, ఇంకా నెక్స్ట్ ఏంటంటే మేము నిన్న అంటే సండే కదా! సో, మేము కోన్ పెట్టించుకున్నాం. మా ఫ్రెండ్ పెట్టిందనమాట. చాలా బాగా పెడుతుంది. సో, దాంతో మేము కోన్ పెట్టించుకున్నాము. ఇంకా నేను ఇది అప్లోడ్ చేసేసరికి ఫ్రైడే అవుతుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా! టెస్ట్ వల్ల అప్లోడ్ చేయలేకపోయాను. సో, అందుకే అందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో, ముగ్గు ఎలా ఉందో, కోన్ కూడా ఎలా ఉందో కొంచెం కమెంట్ చేయండి. ఇంతటితో వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్.